ప్రేమ ప్రెగ్నెంట్ అని తెలియడంతో గొడవ పెట్టుకోకుండా వల్లికి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చి వెళ్ళిపోయిన భద్రావతి. ఎందుకు భద్రావతి వల్లికి ఎందుకు షాక్ ఇచ్చింది? అండ్ అలాగే ప్రేమ ప్రెగ్నెంట్ అని తెలియడంతో గొడవ పెట్టుకోకుండా ఎందుకు వెళ్ళిపోయింది? మరి ఇదంతా కూడా ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక భద్రావతి అయితే చాలా పెద్ద ప్లాన్ తోటి రామరాజ్ ఇంట్లో అడుగుపెట్టింది. కానీ ఇంటి వాతావరణం అంతా కూడా భద్రావతిని వెయిట్ చేసేలా చేసింది. సో భద్రావతి అయితే గొడవ పడకుండా సావధానంగానే అన్నీ కంప్లీట్ చేసుకుందాం అనుకుంటుంది. వల్లి కూడా ఎప్పుడెప్పుడు ఈ సంతోషాలు సంబరాలు ఆగిపోతాయా, ఎప్పుడెప్పుడు గొడవ స్టార్ట్ అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. అందరూ జంటలుగా చక్కగా డాన్స్ చేస్తారు. బట్ కానీ వల్లిని ఇంకా చందు రమ్మని పిలవడం, డాన్స్ కూడా చేయడం వల్లి మనస్సు ఇంకా చివుక్కుమంటుంది. పుండు మీద కారం చల్లినట్టుగా వల్లి మనస్సుకి అది అస్సలు నచ్చదు. ఏంటిది, ఎందుకు నన్ను ఇంతలా అవాయిడ్ చేస్తున్నాడు? దీనంతటికీ కారణం ఈ పొట్టి మిరపకాయ. ఖచ్చితంగా ఈ పొట్టి మిరపకాయ ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, వెళ్ళేలా చేస్తాను అని చెప్పేసి అనుకునేసరికి ఇక వెంటనే ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా డ్రెస్సెస్ మార్చుకుని వచ్చేసరికి, ఏంటి వెళ్ళి ఇంతలోకి ఇంకో డ్రెస్ వేసుకుని వచ్చారు, అందరికీ బట్టలు కొన్నావా ఏంటి నాన్న అంటుంది ఇక రామరాజు పెద్ద కూతురు. ఎవరికి ఏమీ కొనలేదు, నోరు మూసుకునుండు, అవి వాళ్ళు కొనుక్కున్నారు. ఏరా ఎందుకని అని అంటే, అబ్బే ఏం లేదు నాన్న, ప్రేమ వాళ్ళ పుట్టింటి వాళ్ళు వస్తున్నారు కదా, తనకి కొంటే సంతోషిస్తుందని చెప్పి కొన్నానంతే అని అంటే, ఓ అలాగా, సరే అయితే అని చెప్పి అంటాడు. ఈలోపు ఇక అందరూ కూడా ఇక ఈ ఫంక్షన్ ఎప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు అందరం కలిసి భోంచేద్దామా అని అంటే ఫ్యామిలీ అంతా ఎప్పుడెప్పుడు కలిసిపోయి ఉంటామా, ఎప్పుడు ఇలాగే ఉందాము, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వల్లి అయితే భద్రావతి దగ్గరికి వచ్చి, ఏంటి సంబరాలు చేసుకుని వెళ్ళడానికి వచ్చినట్టున్నారు అని అంటే, కాదు ఈ ఇంటికి సంతోషమే లేకుండా చేయడానికి వచ్చాను, ఖచ్చితంగా చేసే వెళ్తాను, ఈ భద్రావతి మాట అంటే మాటే అని అంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏది అలా కనిపించట్లేదులే అని చెప్పని అనగానే, ఎందుకు అనిపించట్లేదంటే, చూస్తున్నాను కదా మీ చెల్లెలతో పాటు కలిసి మీరు డాన్స్ వేయటాలు, సంతోషంగా అందరితో కలిసి కేక్ పంచుకోవటాలు, అంటే తుఫాను ముందు ప్రశాంతత అని ఒకటి ఉంటుంది తెలుసా నీకు అంటుంది భద్రావతి. విన్నాను అంటే, ఇదంతా అది వచ్చే తుఫాన్ని ఎదుర్కోవడానికి ఈ మాత్రం సంతోషమైన వీళ్ళకి మిగిల్చకపోతే ఎలా అని అంటుంది భద్రావతి. సరే వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు ఏం జరుగుతుందా, ఏ విధంగా ఈ ఇల్లు ముక్కలవుతుందా అని మనసులో అనుకుంటూ సరే అయితే అని వెళ్ళిపోతుంది. ఇక భద్రావతి కాసేపటికి గొడవ మొదలు పెడదాం అనుకునేలోపు వల్లిని పిలిచి, నీ ఫోన్లో వీడియో ఉందా, నా ఫోన్లో వీడియో కనిపించట్లేదు అంటుంది. ఉంది ఇదిగోండి అని చెప్పి చూపిస్తుంది. ఓకే డన్ అనేసి ఇక భద్రావతి అయితే, నేను అడిగినప్పుడు చూపించు అంటుంది. సరే అంటుంది వల్లి. అన్న తర్వాత ఇక అందరికీ వడ్డం చేస్తూ ఉంటారు. అందరూ భోజనాలు చేసేసి ఇక చేతులు కడుక్కొని లేచి తాంబూలాలు తీసుకుంటూ ఉన్న టైంలోనే ప్రేమ అందరికీ తాంబూలాలు ఇస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. పడిపోయేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏమైంది, ఏంటిది ఇలా పడిపోయింది ఏంటి అని చెప్పేసి గబగబా వచ్చి ధీరజ్ తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఇక వేదవతి భద్రావతి అందరూ కూడా ప్రేమ దగ్గరికి వచ్చేస్తారు. భద్రావతి ఇక ప్రేమని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. ఈలోపు వేదవతి అయితే, ఏమైందక్క, నాకు భయంగా ఉందక్క అంటూ ఉంటుంది. ఉండమ్మా ఏం భయపడకు అనేసి ప్రేమ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. పిలిచేసరికి ప్రేమ అయితే స్పృహలో ఉండదు. అయ్యో ఒక్క నిమిషం ఉండండి అని చెప్పేసి ఇక నర్మద గబగబా వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ప్రేమ ముఖం మీద చల్లేసరికి నిదానంగా ప్రేమ కళ్ళు తెరుచుకుంటుంది. ఇక ప్రేమను చూసి, ఏమైందమ్మా అలా పడిపోయావేంటి, ఉదయం నుంచి పని చేసిందని చేసినట్టే ఉన్నావా అంటే, పనా నేనా, ఎక్కడ చేయనిచ్చుద్ది మా అత్త, పనంతా ఆవిడే చేసుకుంది, ఇదిగో వీడిని అడ్డం పెట్టి నాతో ఒక్క పని చేయించలేదు అని అంటూ ఉంటే, అవునమ్మా ఎంతైనా మేనకోడలివి కదా అంటుంది నర్మద. అనేసరికి ముద్దుల కోడల్ని కూడా కదక్క అంటే, అది సరేలే ముందెందుకు నువ్వు కళ్ళు తిరిగి ఎందుకు పడ్డావు అని అంటే,
అది కళ్ళు తిరిగి అంటే ఏమో నాకేం తెలుసు, పడిపోయాను, కళ్ళు తిరిగినట్టు అనిపించింది. సరే సరే అందరూ తాంబూలాలు తీసుకోండి అని తాంబూలాలు ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత ఇక ఈలోపే ధీరజ్ ఏం చేస్తాడంటే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ ఇంటికి రానే వస్తారు. ఇక గొడవ మొదలు పెడదామని చెప్పి భద్రావతి అనుకునే లోపే డాక్టర్ వచ్చి ఎవరిక్కడ పేషెంట్ అని అనేసరికి ధీరజ్ వెంటనే నిన్ను రమ్మన్నాను డాక్టర్, రండి కూర్చోండి అని ప్రేమ ఇట్రా అని అంటాడు. ఏమైంది ఇప్పుడు, ఇంతలోకి డాక్టర్ని ఎందుకు పిలిచావు అని చెప్పానంటే నోరు మూసుకొని కూర్చో అంటాడు. కూర్చోబెట్టేసరికి ఇక ప్రేమ అయితే డాక్టర్ వంక చూస్తూ ఏమీ అవ్వలేదని చెప్పండి, ఏదన్నా అయ్యిందంటే ఆ ట్యాబ్లెట్లు నేను మింగలేను అని అంటుంది. అనేసరికి ఈలోపు ఇక డాక్టర్ చెక్ చేసి ఏమీ అవ్వకపోవడం ఏంటి, చాలా పెద్ద ప్రమాదమే ముంచుకొస్తోంది అనగానే అందరూ షాక్ అయిపోతారు. భద్రావతి అయితే ఏమైంది నా మేనకోడలికి అంటూ ఉంటే, ఓ ఈవిడ మీ మేనకోడలా, అయితే మీరు రెడీగా ఉండండి నానమ్మ అవ్వడానికి అని అంటే, నానమ్మ అవ్వడానికా, నేను ఒప్పుకోను, అసలు దానికి ఇలాంటి పరిస్థితి ఏంటన్నారు, నానమ్మని అవ్వడానికా అంటుంది. అవునండి, తను ప్రెగ్నెంట్, తల్లి కాబోతోంది అనేసరికి ఒక్కసారిగా భద్రావతి సంబరపడిపోతూ ఉంటుంది. మీరు చెప్తుంది నిజమా అంటే, నిజం మేడం, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అంటూ ఉండగానే ఈలోపు ఇక సేనాపతి ప్రేమ దగ్గరకు వచ్చి ఏంటమ్మా అంటే అవునన్నా అంటుంది. దాంతో ఇక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వల్లి అయితే ఏంటిది, ఈ విషయం ఇప్పుడే తెలియాలా, ఇప్పుడు ఈవిడ గారు బయట పెడుతుందో లేదో, అయినా సరే వదిలే ప్రసక్తే లేదు అనుకుంటూ మీరేదో మాట్లాడాలన్నారు కదా పెద్దత్తయ్య గారు అని చెప్పని అంటే, ఆవిడ మాట్లాడాలన్న సంగతి నీకెలా తెలుసు అంటుంది వేదవతి. అయ్యో అది కాదు అత్తయ్య గారు, ఇందాక అన్నారు అందుకని గుర్తు చేశాను అంటే, లేదు లేపల్లి ఇప్పుడు మాట్లాడను అని చెప్పని అంటూ ప్రేమ జాగ్రత్త కూర్చో అని చెప్పేసేసి అంటే శారదాంబ అయితే అమ్మయ్య నా మనవరాలు నాకు ఒక మునిమనవన్ని ఇవ్వబోతోంది, ప్రశాంతంగా వాడితో ఆడుకుంటాను, వాడొచ్చే వేళ విశేషమేనేమో, రెండు కుటుంబాలు కలిసిపోయాయి అంటే, ఏమ్మా ఎందుకలా అంటున్నావంటే, మరి మీ నాన్న రాబోతోంది అందుకోసమే ఈ రెండు కుటుంబాలు కలిసే, ఏ గొడవల వల్ల వెళ్ళిపోయి ఆయన ప్రాణాలు వదిలేశాడు, ఇప్పుడు ఏ గొడవలు లేకుండా కలిసిపోయామనేసరికి ఆయన వచ్చేస్తున్నాడు చూసావా అని అంటుంది. దాంతో ఇక భద్రావతి సైలెంట్ అయిపోతుంది. ఇక ఇటు నుంచి శారదాంబ అయితే వేదవతి జాగ్రత్తగా చూసుకో, ఇప్పుడు ఎన్నో నెల డాక్టర్ అని అంటే, అది నేను చెకప్ చేసి చెప్తాను అంటూ ఉంటే ప్రేమ 3 వస్తుంది అంటుంది. ఓహో అన్నీ తెలుసు కానీ బయట పెట్టవు అని అంటూ 3వ నెల వచ్చాక నేను దాన్ని ఇంటికి తీసుకెళ్తాను సరేనా, ఒక 2 రోజుల నుంచి పంపిస్తానులే అంటుంది. అలాగేనమ్మా అంటుంది వేదవతి. ఇక రామరాజు అయితే సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు. పోనీలండి, వల్లి కడుపు పోయింది, ప్రేమ కడుపు వచ్చింది, అది ప్రేమ తల్లి కాబోతుంది, ఇక సంతోషంగా ఈ కుటుంబం ఉంటుంది అని చెప్పని అంటాడు. ఇక వల్లి భద్రావతి దగ్గరికి వచ్చి ఏంటి ఏం మాట్లాడరా అంటే, లేదు నా మేనకోడలు తల్లి కాబోతుంది కదా, ఈ టైంలో నేను ఈ గొడవ పెట్టుకుని దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దాని పరిస్థితిని నేను చూడలేను, అయినా ఇంకా తల్లి కూడా అయిపోతున్న తర్వాత అయిపోయిన పెళ్ళికి ఇక్కడ బాజాలు ముగించాల్సిన అవసరం లేదు, కాబట్టి దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వు, వదిలేసేయి అని చెప్పని అనగానే ఇక వెంటనే వల్లి అయితే ఏమనుకుంటానో అది ఒక్కటి జరగదు, చివరాఖరికి వచ్చేసరికి మొత్తం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది, ఏది చేసినా వాళ్ళకే ఫేవర్గా అయిపోతుంది, ఏంటో నా కర్మం అని చెప్పని అనుకుంటూ ఇక వల్లి భద్రావతి దగ్గరికి వెళ్ళి నేను ఈ వీడియో చూపించేస్తాను అంటుంది. ఇంకొకసారి ఆ వీడియో పట్టుకుని ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూపించి గొడవ పెట్టాలని చూసావో మీ అమ్మ నాన్న మా దగ్గర తీసుకున్న 10 లక్షల విషయం బయట పెడతాను, అర్థమైందా, నువ్వు అమూల్యని విశ్వని కలపటానికి చేసిన ప్రయత్నాల విషయం బయట పెడతాను, అర్థమైందా, ఆ రోజు రాత్రి అమూల్యని తీసుకొచ్చి విశ్వకు అప్పచెప్పింది నువ్వేనని రామరాజుకి చెప్తాను, అర్థమైందా, జాగ్రత్త, ఇంకొకసారి కనుక ప్రేమ విషయంలో తల దూర్చినట్టున్నా ఈ కుటుంబాన్ని 2 ముక్కలు చేయాలని ప్రయత్నించినట్టున్నా ఊరుకునే ప్రసక్తే లేదు, నేను వాళ్ళకి శత్రువుని నేను చూసుకుంటా, అంతేకాని ఇంటర్నల్గా నువ్వు శత్రువుగా మారి ఈ కుటుంబాన్ని ఏమన్నా చెయ్యాలనుకుంటే
నీ కుటుంబం నామరూపాలు లేకుండా పోతుంది, జాగ్రత్త అంటుంది. దాంతో వల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి అటు తిరిగి ఇటు తిరిగి ఈవిడ కూడా నాకే పెట్టిందా అని అనుకుంటూ ఇక సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతుంది. ఇక భద్రావతి ప్రేమను జాగ్రత్తగా ఉండు అని చెప్పి సాయంత్రం వరకు ప్రేమ దగ్గరే కూర్చుని ఇక సాయంత్రానికి ఇంటికి వెళ్తుంది. విశ్వ అయితే అమూల్యతో మాట్లాడే ప్రయత్నం అస్సలు మానడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.